ఇప్పటివరకు వచ్చిన 2 పాటలు ఎలా ఉంది? ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది సార్? తమన్ ఇచ్చిన మ్యూజిక్ దానికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్. ఏమండి అదే మనకి ఎప్పుడు కూడా అరే అదిరిపోయిందిరా అనేవి ఎప్పుడు వస్తాయి. ఇప్పుడు మీ వరకు వచ్చేటప్పుడు మా వరకు వచ్చాయి. దాన్ని దాటుకుని మనం ఏంటి అని చెప్పేసి అనేది తెలుసుకుంటంలోనే ఈయనే ఓపిక ఉండాలి. అవతలవాడు ఏం చెప్పినా కానీ అందులో పాజిటివ్లు ఉన్నాయా, నెగిటివ్లు ఉన్నాయా, దేన్నున్నా కానీ మనం ఆ ఫీడ్బ్యాక్ని ప్రాపర్గా సిన్సియర్గా తీసుకుంటే ఏమైనా కరెక్షన్స్ చేసుకోవచ్చు. అది కాకుండా కొద్దిగా మనం వన్ సైడెడ్గా ఆడేం చెప్పినా ఇప్పుడు ఆ నెగిటివ్గా నోరు మూసుకోరా అని చెప్పేసి అని ఈ బొమ్మ నీకేం తెలుసు అని ఇట్లా ఉన్నారు. కానీ నిజంగా మీ దగ్గర వరకు మీ వరకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఫీడ్బ్యాక్ ఎప్పుడు అంటే సార్ ఎప్పుడు 2 sides ఉంటాయి. బట్ అయినా కానీ మెజారిటీ ఆఫ్ ది అంటే నేను ఒకటి అంటే మనకి వెళ్తున్న ట్రెండ్ వీటిని ఫాలో అవుతే మాత్రం డెఫినెట్గా 80% సూపర్గా ఉంది. ఇక ఆ 20% వేరియేషన్స్ ఐ థింక్ లైక్ ఇట్ హ్యాపన్స్ ఫర్ ఎవ్రీ కంటెంట్ ఏమో అనేది నా ఫీలింగ్. అంత యునానిమస్ బ్లాక్ బస్టర్ ఇది అనేది థియేటర్నే కాదు అంటే కొన్ని ఏమో నెమ్మదిగా గ్రో అవుతాయి. ఇప్పుడు మేము దూకుడప్పుడో లేకపోతే ఇంకొకప్పుడు కూడా ఒక సాంగ్ దూకుడప్పుడు లేకపోతే వేరే సినిమాలప్పుడు కూడా ఫస్ట్ విన్నప్పుడు ఈ పాట బాగుంది అనేవాళ్ళు, ఇంకోటి అనేవాళ్ళు. సినిమా చూసిన తర్వాత అసలు ఇది కాదురా ఈ పాట అదిరిపోయింది అనేవాళ్ళు. అంటే విజువల్ వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది, సినిమా ప్లేస్మెంట్ని బట్టి ఒక రకంగా ఉంటుంది. బట్ ఇన్స్టెంట్ హిట్లు కూడా మనకి ఫస్ట్ ఆడియో వదిలినప్పుడు ఒక చిన్న మిక్స్డ్ ఉండి ఆ మిక్స్డ్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిన పాటలు కూడా చాలా ఉన్నాయి. ఏది మేము చూసిన వాటిల్లో కూడా మనకేంటంటే మనం అందుకనే ఒక 75 to 80% మనం అనుకున్నది రీచ్ అయ్యాము అని చెప్పేసి అంటే ఇట్స్ లైక్ 100% అనేది నా లెక్క. మాకు చిన్న ఇష్యూ ఏమొచ్చిందంటే మాకే ఓవర్లాప్ అయిపోతున్నాయి. ఒక సాంగ్ రిలీజ్ చేసాం, దానికి ఎనఫ్ టైం ఇవ్వకుండా మళ్ళీ ఇంకో సాంగ్ చేయటం వల్ల మాకే ఓవర్లాప్ అయిపోతాం. అదొకటే.